యూనిట్ల ఏర్పాటుతో కరెంటు బిల్లుల ఆదాతో పాటు ఉత్పత్తి చేసిన అదనపు విద్యుత్ని విక్రయించడం ద్వారా ఆదాయం పొందడంతో పాటు ఇంకెన్నో ప్రయోజనాలున్నాయని ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ ఎస్సీ సాల్మన్ రాజు అన్నారు. ఆదివారం స్థానికంగా టెల్ టవర్స్ సోలార్ రాజ్ ప్రీమియం సోలార్ ప్యానెల్స్ ను రూపొందించింది. దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పీఎం సూర్యఘర్ యోజనపై అవగాహన కల్పించారు. సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీతో పాటు బ్యాంకు రుణ సదుపాయం ఉంటుందని అన్నారు. ముందు మానవ మనుగడ కష్టంగా మారి భవిష్యత్ అంధకారంగా మారబోతుందని, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి కారణంగా వాయు కాలుష్యం పెరుగుతుందని, దీని నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ వాడకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. బ్యాంకుల ద్వారా సబ్సిడీ అందజేస్తుందని అన్నారు. సోలార్ ద్వారా భూతాపం తగ్గించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రకృతి పరంగా భావితరాలకు సోలార్ ఎంతో ఉపయోగకరమని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ పి చైతన్య సుధాకర్, పిఎన్వీఎల్ సుభాకర్, పిఎస్హెచ్ కిషోర్, వై సునీల్ కుమార్, జనసేన నాయకులు నారా శేషు, ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, విద్యుత్ శాఖ ఈఈలు పి రాధాకృష్ణ, కెఎం అంబేద్కర్, పి అహ్మద్ ఖాన్, రిటైర్డ్ డీఎస్పీ ఎంఆర్ఎస్ఎల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శివారెడ్డి గారిని చాలా ఉత్సవాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. Of our community. Please give a round of applause. సార్ ఇలా చూడండి అందరూ. Our mission has solar person కేటాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. We thank one and all for the courtesy they have shown to us on making this event quite successful. Really, it is from the core of my heart. I express my gratitude to everybody, especially అంబేద్కర్ గారు, డి గారు, తర్వాత జంగారెడ్డిలో రోడ్డు కూడా సరిగ్గా బాగోదని కూడా కష్టపడి వచ్చినందుకు గారు, తర్వాత లైక్ మన కామర్పల్లి ఏడీ గారు, తర్వాత ఏలూరు ఏడీ గారు, వనం బాబు, నారా శేష్ గారు, మిస్టర్ రాజనాల రామ్మోహన్ రావు గారు, అండ్ ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ట్రావెల్ హూ మేడ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ బై కంట్రిబ్యూటింగ్. కంపెనీ సోలార్ ప్యానెల్స్ మంచి మీటింగ్ కనెక్ట్ చేయడం సెల్ టవర్ అసలు ఏదైనప్పటికీ సోలార్ గురించి ఒక మంచి మీటింగ్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా. ఈ సోలార్ అనేది ఇప్పుడు ఎందుకు మనం పెట్టుకోవాల్సి వస్తుందో చెప్పాలంటే భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది. మనిషి మనుగడకే కష్టమయ్యే రోజులు వస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి వేసవికాలం కాదు, శీతాకాలం కాదు, వర్షాకాలం. Maximum sunlight on your systems, applied to the systems, it will generate more power output. It's not. కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎందుకు సౌర శక్తికి వెళ్ళాలి? ఫస్ట్ ఈ ప్రపంచంలో అనంతమైన శక్తి ఏదైనా ఉందంటే సూర్యుడు భగవానుడే. అందుకే మన పూర్వీకులు డే స్టార్ట్ అవ్వగానే సూర్య నమస్కారంతో స్టార్ట్ చేసేవాడు.
కరెంటు బిల్లు కట్టలేక అనేక రకాలుగా అందరూ కూడా మన మీద అధిక భారం మోపారు అనే పరిస్థితి నుంచి అలా ఈ సోలార్ని కనిపెట్టి ఈ సోలార్ సిస్టమ్ ద్వారా మనందరం కూడా కరెంటు బిల్స్ తగ్గించుకోవాలని చెప్పి మరి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎలక్ట్రిసిటీ బోర్డు వారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మరి ప్రభుత్వం వారు అందరూ కూడా బ్యాంకర్స్ తోటి అన్ని చేపిస్తూ మరి అలా చూస్తే సోలార్ సిస్టమ్ ప్యానల్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇదిగా ఉన్న ఈ టైంలో మరి వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ చేసి